రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో సామాన్యుడిపై మరోసారి ధరల పిడుగుపడింది. అటు అంతర్జాతీయ పరిణామాలు, ఇటు రూపాయి పతనం. నిత్యావసర ఖర్చులు సామాన్యుడిని బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలతో మొదలైన బాధుడు ఇప్పుడు వంట గ్యాసు, ప్రయాణ ఖర్చుల వరకు పాకింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి భారత కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 96.07 వద్దకు పడిపోయింది. బలమైన డాలర్ డిమాండ్, విదేశీ పెట్టుబడులు తరలిపోతుండడమే రూపాయి పతనానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడంతో మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ఇంధన ధరల పెరుగుదల వాహనదారులను షాకిస్తోంది. దేశవ్యాప్తంగా చమురు కంపెనీలు పెట్రోలు, డీజిల్పై సగటున ₹3 మేర ధరలను పెంచాయి. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఇంధన ధరల పెరుగుదల మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా మారింది. కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, సిఎన్జి ధరలు కూడా పెరగడంతో రవాణా వ్యవస్థపై భారం పడుతుంది. ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ప్రముఖ గ్యాస్ కంపెనీలు ధరల పెంపు బాట పట్టాయి. ఢిల్లీలో చూస్తే ఐజీఎల్ కిలో సిఎన్జిపై ₹2 పెంచడంతో అక్కడ ధర ₹79.09 చేరింది. అటు ముంబైలో కూడా ఎంజీఎల్ కిలోపై ₹2 పెంచడంతో కొత్త ధర ₹84గా నమోదైంది. ఈ ధరల ప్రభావం స్టాక్ మార్కెట్ పైన కనిపిస్తోంది. గ్యాస్ ధరల పెంపు ప్రకటనతో ఐజీఎల్, ఎంజీఎల్ కంపెనీల షేర్లు దాదాపు 3% పైగా నష్టపోయాయి. రూపాయి పతనం వల్ల విదేశీ ప్రయాణాలు, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులపై ఆర్థిక భారం మరింతగా పెరగనుంది. అయితే ఎగుమతిదారులకు మాత్రం డాలర్ రూపంలో ఆదాయం రావడం వల్ల కొంతమేర ఊరట లభించనుంది. మొత్తానికి పెరుగుతున్న ధరల సామాన్యుడి మానవుడి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశంలో సామాన్యుడిపై మరోసారి ధరల పిడుగుపడింది. అటు అంతర్జాతీయ పరిణామాలు, ఇటు రూపాయి పతనం. నిత్యావసర ఖర్చులు సామాన్యుడి బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. పెట్రోలు, డీజిల్ ధరలతో మొదలైన బాధుడు ఇప్పుడు వంట గ్యాసు, ప్రయాణ ఖర్చుల వరకు పాకింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి భారత కరెన్సీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని గురించి మరింత విశ్లేషణ మనతో పాటు విశ్లేషించడానికి సిద్ధంగా ఉన్నారు మన్నెం కోటేశ్వరరావు గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే అండి కోటేశ్వరరావు గారు. నమస్తే కోటేశ్వర గారు. గతంలో ఇదే సందర్భాల్లో ఏదైతే పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కానివ్వండి, అనేక సందర్భాల్లో మీరు మాతో డిస్కస్ చేసే సందర్భంలో మీరు చెప్పారు, ఎన్నికల తర్వాత భారీగా ధరలు పెరిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా పెరుగుతాయన్నారు. మీ మాటని కొందరు ఏకీభవించలేదు ఆ సందర్భంలో. ఇప్పుడు ఎప్పుడైతే ఎన్నికలు ముగిశాయో క్రమేపీ ఒక్కోటి సామాన్యుడి మీద భారం పెరుగుతూ ఉంది. దాదాపుగా పెట్రోలు, డీజిల్ ధరతో మొదలైనటువంటి ఈ బాధుడు ఇప్పుడు వంట గ్యాసు, ప్రయాణ ఖర్చుల వరకు పాకింది. ఈ అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఏదైతే అనిశ్చితి ఉందో అది భారత కరెన్సీపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని గురించి మరింత విశ్లేషణ కోటేశ్వర రహీం గారు. ఇవాళ పెట్రోల్, డీజిల్ మీద ₹3 పెంచారు, సిఎన్జి మీద ₹2 పెంచారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాట్ రేట్లు డిఫరెంట్ గా ఉంటాయి కనుక ఒక్కొక్క రాష్ట్రంలో పెరుగుదల ఒక్కో విధంగా ఉంటుందనేది మనం గమనంలోకి తీసుకోవాలి. ఇది మొదటి విడత మాత్రమే. ఎందుకు అంటే మార్కెటింగ్ కంపెనీలకి ₹1,000 కోట్ల రోజుకు ₹1,000 కోట్ల నష్టం వస్తూ ఉంది. పెట్రోల్ మీద అండర్ రికవరీ ₹14, డీజిల్ మీద ₹42, గ్యాస్ మీద ₹670 అని చెప్పేసి కొద్ది రోజుల క్రితం లీకులు వదిలారు. ఇప్పుడు ఇవాళ ఆల్ టైమ్ పతనం ₹96.07 రూపాయి విలువ పడిపోవడంతో ఆ లెక్కలన్నీ మారిపోతాయి. అండర్ రికవరీ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మనం దిగుమతి చేసుకునేటువంటి చమురుకి లేదా గ్యాస్ కి వీటన్నిటి రేట్లు కూడా పెరిగిపోతాయి. అందుకని అవన్నీ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. మరి ఆ భారాన్ని అంతటినీ కూడా ఒక్కసారిగా విధిస్తే, ఒక్కసారిగా పెట్రోల్ మీద ₹14, ₹15 పెంచితే
జనం అమ్మో అంటారు, వెంటనే కొంతమంది రోడ్లు ఎక్కుతారు. అలా కాకుండా దశల వారీగా 3 సార్లు 4 సార్లు గాను ఈ 14 రూపాయలు పెంచారనుకోండి, ఈ లోపల అలవాటు పడిపోతారు. నరేంద్ర మోడీ గారు అందుకే మన డిస్కషన్ లో కూడా నేను చెప్పింది అదే, జనాన్ని మానసికంగా సిద్ధం చేయడానికే నరేంద్ర మోడీ గారు పొదుపు మంత్రం, లేకపోతే క్యాన్ ఆయిల్ తగ్గింపు, ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పారు. ఇది ఏ క్షణంలో అయినా పెరగొచ్చని నేను చెప్పింది అదే. ఇదేదో నేను జోస్యం చెప్పింది నా ప్రత్యేకత కాదు. మన పరిణామాలు చూస్తే ఆ విధమైనటువంటిది ఎవరికైనా అటువంటిది కనిపిస్తుంది. అందుకని ఇది మొదటి విడత ఇవాళ. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా ఇదే విధమైనటువంటి ఇప్పుడు ఇరాన్ సంక్షోభం అనేటువంటిది, అంటే పశ్చిమాసియా సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. ఒకవేళ ముగిసినా రేపే ముగిసినా అనూహ్యంగా ముగిసినా గాని ఆ గల్ఫ్ దేశాల్లో ఈ ఇంధన వ్యవస్థలకు జరిగినటువంటి నష్టం, వాటిని మళ్ళా రిపేర్ చేసుకోవడానికి 6 నెలల నుంచి కొన్నింటికైతే 5 సంవత్సరాల వరకు కూడా సమయం పట్టొచ్చు అని గతంలో వచ్చిన వార్తలు. మరి అదే జరిగితే ఆ నష్టాలన్నీ కూడా మరి గల్ఫ్ కంపెనీలు ఎవరి మీద వేస్తాయి? అవి సరఫరా చేసేటువంటి గ్యాస్ ధరలను పెంచుతాయి, లేకపోతే ముడి చమురు ధరలు పెంచుతాయి. అవన్నీ మనం భరించాల్సి వస్తుంది. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం ఇవాళ మొత్తం ప్రపంచంలో ఉన్నది, దానిలో భాగంగానే మన దేశం కూడా. అందుకని మన నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు, నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఓ వారం 10 రోజుల్లో ఇరాన్ని లేపేస్తాము, లేపేసిన తర్వాత అక్కడేం గొడవే ఉండదు అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి తారుమారైపోయింది. ఇప్పుడు ఏమి చేయాలో దిక్కుదోచినటువంటి పరిస్థితుల్లో యావత్ ప్రపంచం ఉంది. మన నరేంద్ర మోడీ గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారనేది మనం చెప్పుకోవాలి. వాస్తవంగా మీరు గతంలో దాదాపుగా 15 రోజుల క్రితమే చెప్పారు ఈ విషయాన్ని. చెప్పినట్టు కూడా ఆ ఎలక్షన్ల తర్వాత రేట్లను పెంచుతారు, పెంచకపోతే అన్నట్టు ప్రశ్నించిన సందర్భాలు కూడా మనం చూసాం డిబేట్లలో. పెంచకపోతే ఏం చేస్తారు మీరు అని. వాస్తవంగా మీరు చెప్పినట్టు మీరు జ్యోతిష్యం కాదు, ఉన్న పరిణామాలే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మానసికంగా సిద్ధం చేయటం విషయంలో కూడా వాస్తవంగానే మానసికంగా సిద్ధం చేయటం విషయంలోనే ఒక్కసారిగా మీరు చెప్పినట్టు ఒక భారీ ధరని పెంచేసి క్రమేపు వాళ్ళు ఏదైతే అనుకున్న టార్గెట్ ఉందో ఆ రేటుకు దించడం కోసమే ముందుగానే ఈ విధంగా ఒక్కసారిగా రేటు పెంచేసి క్రమేపీ ఇటు కొంతమంది ఉన్నారు దాని గురించి విమర్శలు చేస్తూ ఉంటారు, రోడ్లు ఎక్కుతూ ఉంటారు, కొంతమంది సామాన్య జనులు కూడా దీని గురించి వ్యతిరేకిస్తూ ఉంటారు. కానీ ఈసారి వామపక్షాలు కూడా ఎందుకు దీనికి సంబంధించిన విషయంలో ఇంత మేర రూపాయలు పెంచినప్పుడు కూడా 3 రూపాయల పై వచ్చి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినప్పటికీ కూడా ఎందుకు ఈసారి మౌనంగా ఉన్నారు అనే విషయాలు కూడా చెప్తా ఉన్నారు బయట. ఎందుకు వామపక్షాలు మౌనంగా ఉన్నారు అనేటువంటిది అది కొంతమేరకు అంగీకారమే. కానీ వామపక్షాలు పిలిపిస్తే జనం రాకుండా మరి ప్రతి సందర్భంలో వీటిని వ్యతిరేకించండి అని వామపక్షాలు పిలిపిస్తూనే ఉన్నాయి. కానీ జనం ఎందుకు రావట్లేదు అంటే జనానికి మరి తప్పు వామపక్షాలదా, లేకపోతే ఆ పిలుపులకు స్పందించినటువంటి జనాందా? అందుకని జనం మీద మనం బ్లేమ్ చేయక్కర్లేదు, వామపక్షాల మీద కూడా బ్లేమ్ చేయక్కర్లేదు. ఇప్పుడు నేపాల్లో కావచ్చు, లేకపోతే బంగ్లాదేశ్ లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, మరి అక్కడ ఉన్నటువంటి పాలకుల మీద జనం ఆ విధమైనటువంటి తిరుగుబాట్లు ఎందుకు చేశారంటే ప్రతి దానికి కూడా ఒక సమయం వస్తుంది. ఇప్పుడు మనం నీళ్లని మరిగిస్తాం, 100 డిగ్రీల సెంటిగ్రేడ్ అది నీళ్లు మరిగిన తర్వాతే ఆవిరి రూపంలో పైకి వస్తుంది. అప్పటి వరకు నీళ్లలో మథనం జరుగుతూ ఉంటది. నీటి యొక్క పరిణామం లేకపోతే దాని యొక్క ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఆవిరి పైకి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. అదే విధంగా ఇవాళ వామపక్షాలు పిలిపించినా పిలుపు ఇవ్వకపోయినా, వామపక్షాలే కాదుగా పెట్రోల్ డీజిల్ కొనేది బీజేపీ వాళ్ళు కూడా కొంటారుగా, కాంగ్రెస్ వాళ్ళు కొంటారుగా, సామాన్య జనం అంతా కొంటారుగా. రావాలి, ఎవరి కోసం వస్తారు? రాకపోతే వాళ్ళే భరిస్తారు అంతే. అందుకని ఇప్పుడు వామపక్షాలు లేనటువంటి చోట, ఇప్పుడు మరి బంగ్లాదేశ్ లో వామపక్షాలు లేవు దాదాపు, అసలు అక్కడ ఉన్నది నామమాత్రం. కానీ మరి అక్కడ ఉద్యమాలు అవినీతికి అక్రమాలకు వ్యతిరేకంగా, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ప్రపంచంలో అనేక దేశాల్లో జరిగాయి కదా. ఎందుకు జరిగాయి? వామపక్షాలు లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు. అందుకని డెఫినెట్ గా ఒక స్థాయి ఉంటది, సహించేటువంటి స్థాయి ఉంటది మన దేశంలో. ఆ సహన స్థాయి ఎక్కువ. ఆ సహన స్థాయి దాటినప్పుడు ఎన్నికల రూపంలోనో లేదా మరొక రూపంలోనూ చేస్తారు. మరి ఇదే బీజేపీ వాళ్ళు 1973-74 సంవత్సరాల్లో అప్పుడు జనసంఘం రూపంలో ఉన్నారు.
జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో ఈ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఉద్యమంలోకి రాబట్టే కదా ఆ తర్వాత జనతా పార్టీ ఇవన్నీ వచ్చింది. అందుకని ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో రావడం అనివార్యం. అది వామపక్షాలు పిలుపు, జనం స్పందిస్తే ఓకే, లేకపోతే ఇంకోళ్ళు పిలిపిస్తారు. పిలుపు ఇవ్వడం అనివార్యం. అయితే కోటేశ్వర్ గారు, ఈ రూపాయి పతనం వల్ల ఇటు విదేశీ ప్రయాణాలు కానివ్వండి, ఇటు ఉన్నత చదువుల కోసం వెళ్ళేటువంటి విదేశాలకు వెళ్ళే విద్యార్థులపై కూడా ఈ ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశాలు కనబడుతుంది. అయితే ఎగుమతిదారులకు మాత్రం డాలర్ రూపంలో కొంత ఆదాయం రావడం వల్ల కొంత ఊరట లభిస్తుంది అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. దీన్ని కొంత విశ్లేషణ. ఎగుమతిదారులకి ఏమిటి అంటే మన వస్తువులు ప్రపంచ మార్కెట్లో చౌక అవుతాయి. మన వస్తువులు చౌకగా లభిస్తాయి కనుక ఎగుమతిదారులు రూపాయి విలువ ఇంకా పత్రం కావాలి, 196 కాదు 196 రూపాయలు కూడా పత్రం కావాలని కోరుకుంటారు. కానీ దిగుమతిదారులు లేదా జనం ఎందుకని మన ఆందోళన ఎందుకు చెందుతున్నామంటే మనం చేసేటువంటి ఎగుమతులు తక్కువ, మనం చేసుకునేటువంటి దిగుమతులు ఎక్కువ. దిగుమతులు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, మన విదేశీ మార్కెట్ ద్రవ్యం అంతా కూడా విదేశాలకు వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మనం చైనాకి ప్రతి ఏటా $100 బిలియన్ మేరకు విదేశీ మార్కెట్ ద్రవ్య రూపంలో చైనాకి మనం చెల్లిస్తున్నాం. ఎందుకని అక్కడి నుంచి వస్తువులు విపరీతంగా దిగుమతి చేసుకుంటున్నారు. మరి తప్పదు అది. అందుకని మరి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా పేరుతో ఎన్ని చేసినా గానీ ఇక్కడ అవసరమైనటువంటి R&Dకి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం చౌక వస్తువులను ఉత్పత్తి ఎట్లా చేస్తారండి? ఉత్పత్తి చేయలేదు కనుక ఎగుమతులు కూడా మనం చేయలేకపోతున్నాం, దిగుమతులు చేసుకుంటాం. విధానాల్లో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా, అన్నిట్లో మార్పు రావాలి. ముఖ్యంగా R&Dకి ఎంత మనం ఖర్చు పెడుతున్నది. 12 సంవత్సరాల క్రితం మన్మోహన్ సింగ్ హయాంలో మన GDPలో 0.7% మనం ఖర్చు పెడితే ఇప్పుడు 0.64% దిగజారింది. అదే చైనా వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా? 2.5% ఖర్చు పెడుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళి ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ వాళ్ళు 5% పైన ఎక్కువ ఖర్చు పెడుతున్నారు R&Dకి. మరి నరేంద్ర మోడీ గారు అక్కడ వెళ్ళి ఏం నేర్చుకొని వచ్చారు? R&Dకి ఎందుకు ఖర్చు చేయరు? ఎవరి కోసం? అది ఆయన సొంతం కోసం కాదుగా. మన దేశానికి, మన యువతకి పని వస్తుంది, మన శాస్త్రవేత్తలకి పని వస్తుంది, మన విద్యావంతులకి ఊపు వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఎందుకు చేయరంటే మనం దిగుమతి చేసుకుంటే మనకి కిక్ బ్యాక్స్ వస్తాయి. మనం అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించవచ్చు. మన రైతులు ఉన్నారు, ఏమన్నా పండించడం తక్కువ, కానీ మనం విదేశాల నుంచి మనం పామాయిల్ దిగుమతి చేసుకుంటాం, సన్ఫ్లవర్ దిగుమతి చేసుకుంటాం, అన్ని దిగుమతి చేసుకుంటాం. కానీ ఇక్కడ మన రైతులకి మాత్రం గిట్టుబాటు ధరలు మనం ఇవ్వం. ఎందుకు పండిస్తారు రైతులు? ఎందుకు పండిస్తారు? ఇట్లాంటి విధానపరమైనటువంటి సమస్యలే ఈ సంక్షోభానికి కారణం అనేది నా అభిప్రాయం. వాస్తవంగా ఇప్పుడు ఒకదానికొకటి చైన్ లింక్ మన సమాజంలో. ఇప్పుడు సపోజ్ పెట్రోల్ రేట్ పెరిగితే, డీజిల్ రేట్ పెరిగితే దాని ప్రభావం ఇంకొక దాని మీద, దాని ప్రభావం ఇంకో దాని మీద, అలా ఒకదాని మీద ఒకటి ప్రభావం పెరగటం వల్ల దాంతోపాటు ధరలు పెరుగుతాయి. సో అంతవరకు సరే, ఎవరికి సంబంధించినటువంటి వ్యాపార సముదాయాలకు సంబంధించి వాళ్ళు రేట్లు పెంచుకుంటూ వెళ్తారు ఒకదానితో చైన్ లింక్. కానీ ఇక్కడ మాత్రం దిగువ స్థాయి ప్రజలు, మధ్యతరగతికి దిగువ స్థాయి ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళ జీవన ప్రమాణంలో ఎటువంటి మార్పు లేవు. వాళ్ళు ఏదైతే వ్యాపారమో లేదా వాళ్ళు చేసే పనో కూలో వాళ్ళ మార్పుల్లో వాళ్ళ జీవితంలో మాత్రం ఎటువంటి పెరుగుదల ఉండదు. వాళ్ళు మాత్రం పెరిగిన రేట్లన్నీ భరిస్తా వస్తూ ఉన్నారు. దీనికి ఏ విధంగా అసలు దానికి సముద్రం ఏ విధంగా జరిగింది అంటే, ఇప్పుడు ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్లు ధరలు పెంచక ముందే ఇవాళ మనం పొద్దున్నే పత్రికల్లో చూసినటువంటి వార్త ఏమిటి? ద్రవ్యోల్బణం 4 సంవత్సరాల స్థాయికి పెరిగిపోయింది. ఆ పెరిగినటువంటి దానికి ఇప్పుడు ఇవాళ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా తోడైతే వచ్చే నెల నాటికి ఇంకా పెరుగుతుంది. మళ్ళా డీజిల్ పెట్రోల్ ధరలు పెంచితే ఆ విధంగా ఇంకా పెరుగుతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే 2013లో మన్మోహన్ సింగ్ గారు ఎదుర్కొన్నటువంటి సంక్షోభ పరిస్థితి 12% రూపాయి విలువ పతనమైంది 2013లో. ధరలు విపరీతంగా పెరిగాయి, అంతర్జాతీయ మార్కెట్లో సముద్ర ధరలు పెరిగాయి, మన దేశంలో ధరలు పెరిగాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, జన జీవితం అతలాకుతలం అయిపోయింది.
దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని బీజేపీ కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఆ రోజు జనానికి అచ్చేదిం తెస్తాం అని చెప్పేసి ఉపన్యాసాలు చెప్పారు, చేశారు. ఇప్పుడు మళ్ళా 2029 నాటికి నరేంద్ర మోడీ గారికి అదే పరిస్థితి ఎదురు రావడానికి అవసరమైనటువంటి నేపథ్యం ఇప్పుడు దేశంలో అంతర్జాతీయంగా మొదలైంది. ఇదేమి ఆకస్మికంగా 6 నెలల్లో ముగిసిపోతుందని, లేకపోతే ఇంకోటి ఏదో పరిస్థితులు బాగుపడతాయి అనేటువంటి పరిస్థితిని ఎవరు చెప్పట్లేదు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఇంకా తీవ్రమైనటువంటి పరిణామాలు, ధరల పెరుగుదల ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. దానికి ఆ సూచనలన్నీ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. మరి నరేంద్ర మోడీ గారు ఈ విషయాలన్నింటినీ ఎక్కడ చెప్పాలి? హైదరాబాద్ బీజేపీ బహిరంగ సభలో చెప్తారా? ఏం పార్లమెంట్ సమావేశం జరపరా? అన్ని పార్టీలను పిలిచి మీరేంటి, ఇదిగో పరిస్థితి ఇది, దీని మీద మనం ఏం చేద్దాం, మీ అభిప్రాయం ఏంటి, మా అభిప్రాయం ఇది, మా దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయం ఇది, లేకపోతే మా దగ్గర ఉన్న ఆలోచనలు ఇది అని పెంచుకోరా? పార్లమెంట్ కు మొక్కుతారు, పార్లమెంట్ కు తల్లి అంటారు, తండ్రి అంటారు, దండం పెడతారు, అని ఆ పార్లమెంట్ లో మాత్రం చర్చించరు జనం సమస్యలు. ఏం పద్ధతి ఇది? పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభం అయి 3వ నెల వస్తా ఉంటాయి, 2.5 నెలలు తాకితే ఒక్క రోజుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టారా? మహిళా బిల్లు పేరుతో రాజకీయం చేయడానికి చూపినటువంటి శ్రద్ధ 145 కోట్ల జనాభాని ఆందోళన పరుస్తున్నటువంటి దాని మీద ఎందుకు చర్చించరు? ప్రజాస్వామ్యం అంటే డైలాగ్, చర్చ. అటువంటి చర్చకే లేదు. అఖిలపక్ష సమావేశం పెడితేనేమో ఇది చాలా చిన్న సమావేశం, ఇది నేను పాల్గొనేటువంటిది కాదు, నేను విశ్వగురువుని, నా రాజ్నాథ్ సింగ్ ని పంపిస్తానని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ పంపిస్తారా? ఏం చెప్తాడు రాజ్నాథ్ సింగ్ గారు ఎక్కడికి వచ్చి? అందుకని ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యము లేదు, డైలాగు లేదు, జనంతో పంచుకోవడం లేదు. బీజేపీ బహిరంగ సభలో చెప్తారండి ఈ పొదుపు సూత్రాలన్నీ, ఇంకో సందర్భంలో చెప్పొచ్చుగా పోనీ. అంటే సంకుచితమైనటువంటి స్వభావం కూడా దీంట్లో మనకి కనిపిస్తూ ఉంది. మనం వాజ్పేయి గారు అన్నట్టు నరేంద్ర మోడీ గారు రాజధర్మం పాటించాలని ఆయన బతుకుండగా చెప్పాడు ఒక దశలో. ఎప్పుడు? గుజరాత్ అల్లర్ల సందర్భంగా, గుజరాత్ మారణకాండ సందర్భంగా. ఎందుకు చెప్పారంటే ఆ రాజధర్మం పాటించట్లేదని. ఇప్పుడు మళ్ళా అదే పరిస్థితి మనకి కనిపిస్తుంది. గారు, ఏదైతే ప్రభుత్వాలు ఓటర్లు ఆకర్షించడం కోసమో సరే పేద ప్రజల గురించి రాజకీయ నాయకులు తెగ ఆలోచించారో ఏమైనా కానివ్వండి, సంక్షేమ పథకాల్లో ఇచ్చినటువంటి ఫ్రీలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటి పరిస్థితి ఏంది? ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ అన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడైతే పెట్రోల్ డీజిల్ దీనికి సంబంధించినటువంటి భారీ పెరుగుదల, దాని మీద ప్రభావం కంపల్సరీ ఉంది. టికెట్ రేట్లు పెరుగుతాయి, అవంతా కూడా పురుషులు భరించాల్సిందే, మహిళలకు ఫ్రీ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాల మీద ప్రభావం ఎలా ఉంది? దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా భరిస్తాయి? ప్రజలు ఎలా రుద్దుతాయి? నెత్తిన ఎలా రుద్దుతాయి? సంక్షేమ పథకాలకి కోతలు పెడతాయి. ఏదో ఒక పేరుతోటి సంక్షేమ పథకాలకి కోతలు పెడతాయి. ఏదో ఒక పేరుతోటి జనం మీద భారాలు మోపుతాయి. ఇదే, ఇంతకు మించి వేరే ఏం లేదు. పురుషులు భరించడమా, స్త్రీలు భరించడం కాదు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక మహిళ ఉచితంగా ప్రయాణిస్తే ఈ ధరలు పెరిగితే పురుషులు భరిస్తే ఏమవుతుంది? ఒకే కుటుంబం కదా. అందుకని అది మహిళలకి ఏదో ఉచితంగా ఇచ్చినంత మాత్రాన ఏదో దోచిపెడుతున్నారు అలా అని అనుకోక్కర్లా. మొత్తంగా ఏం చేస్తున్నారు, మొత్తంగా ఏమిటనేటువంటిది సమస్య. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇంతకుముందు కూడా మన దగ్గర చెప్పారు, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వినియోగించుకోవాలన్నారు. హైదరాబాద్ లో 2 కోట్ల మంది జనాభా ఉంటే 80 MMTS సర్వీసులు ఎక్కడ సరిపోతాయండి? అన్ని మార్గాలకి కొత్త మార్గాలు వేయాలి కదా. కొత్త మార్గాలు వేయకుండా ఉన్న మార్గాల్లో MMTSలు గతంలో ఉన్నటువంటి సర్వీసులను రద్దు చేసి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఉపయోగించండి, పొదుపు చేయండి, ఇదే దేశభక్తి. ఎక్కడానికి MMTS లేవి. ఆ MMTS కోసం చూస్తే నేను సరైనటువంటి సమయానికి ఫ్యాక్టరీకో ఆఫీస్కో చేరతారనేటువంటి గ్యారంటీ నాకు లేదు. అసలు ఆ MMTS ఎప్పుడు రద్దు అవుతుందో నాకు తెలియదు. నేను ఎందుకు MMTS కోసం చూడాలి? మరి అలాంటి నాకు పొదుపు చెప్తారా మీరు? ఇప్పుడు మన దేశంలో గోచిపత్రాయిళ్ళు 160% మంది గోచిపత్రాయిళ్ళు అనే కదా చెప్తా ఉంది. వాళ్ళని పొదుపు చేయమంటే ఏం చేస్తారు? ఆ గోచిగుడ్డలు తీసేయాలి. సాధ్యమేనా? అందుకని ఆచరణ సాధ్యమైనటువంటి మాటలు చెప్పాలి,
అందుకు అవసరమైనటువంటి విధానాలు అనుసరించాలనేదే మనం ఎడిది పెడి చెప్పుకున్న విషయం అయితే అది. రైట్ రైట్ కోటేశ్వర గారు, రైట్. థ్యాంక్ యూ అండి, చక్కటి విశ్లేషణ అందించింది, ధన్యవాదాలు.